మరి ఈ చక్కటి సమయానికి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. రెండవదిగా మరి సంఘ కాపరికి మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అటులనే చేరి వచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అందరికి వందనాలండి. మరి ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సమయంలో మరి ఇంతవరకు మనము మరి అందరం ఏం చేస్తామంటే కింద నుంచి పైకి వెళ్ళింది ఇప్పటిదాకా. అది పాటలు అవ్వచ్చు, మరి ఆరాధన అవ్వచ్చు, చిన్నపిల్లల స్పెషల్ సాంగ్స్ అవ్వచ్చు. మరి ఇవన్నీ మరి కింద నుంచి పైకి వెళ్తే మరి పైనుంచి కిందకు వచ్చేది ఏంటంటే వాక్యం. ఆల్రెడీ మరి ఒక వాక్యాన్ని విన్నాం. మరి రెండవ మరి వాక్యంలోకి వెళ్తూ ఉండగా మరి అందరం శ్రద్ధగా మరి ఆసక్తి కలిగినటువంటి వారమై మరి వాక్యాన్ని విని మరి హృదయంలో ఉంచుకుని వాటిని మరి ధ్యానించుకుని మరి అనుసరిస్తూ మరి క్రీస్తుకు సాక్షులుగా జీవితాం. సర్వోన్నతుడా, కృపానిధి, కృప కలిగినటువంటి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి ఈ సమయంలో నీ మాటలు వినాలనేటువంటి మరి ఆశతో చేరి వచ్చినటువంటి సంఘమును మరి నీ చల్లని హస్తాలుగా చెప్తున్నా. మరి నాతో మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మలకు అవసరమైనటువంటి అయ్యా మా ఆత్మీయ ఆహారాన్ని అనుగ్రహించి నీ కృపలో కనికరించి సహాయం చేయమని అయ్యా. మరి ఏ మాటలతో మరి నన్ను మమ్ములను సరిచేయాలనుకుంటున్నావో, మరి ఏ మాటలతో నన్ను మమ్ములను మరి ఆదరించాలనుకుంటున్నావో మరి అట్టి విధమైనటువంటి మరి వాక్కులతో మరి ఆదరించండి, మాట్లాడండి, సరిచేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఇందాక మరి రోమా సామ్రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు మరి విన్నాం. రోమా సామ్రాజ్యము మరి ఎంతో బలమైనటువంటి సామ్రాజ్యంగా కనిపించింది. మరి ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో మరి కొన్ని పట్టణాలు ఉన్నాయి. మరి వాటిలో మరి శ్రేష్టమైనది రోమ్ అనేటువంటి పట్టణము మరి అన్నిటికంటే పెద్దదైనటువంటి పట్టణం అది. మరి ఇక రెండవ పట్టణము మరి ఏంటయ్యా అంటే మరి అలెగ్జాండ్రియా. మరి అలెగ్జాండ్రియా అనేటువంటి పట్టణము రెండవ పెద్దదనమాట. ఇక కర్ణాటకలో బెంగళూరు తర్వాత మరి హుబ్లీ అని మరి ఏ విధంగా చెప్పుకుంటామో అలాగా మరి రోమా సామ్రాజ్యం అంతట్లో పెద్ద పెద్ద ఊళ్ళు అవైతే మరి ఇక మూడవ పెద్ద పట్టణము మరి ఏంటయ్యా అంటే యాంటియోక్ అంటారు. మరి ఇక మరి అంత్యోక అనేటువంటి పట్టణము మరి ఆ రోజుల్లో మరి వ్యాపార సంబంధమైనటువంటి పట్టణంగా కనిపిస్తూ ఉంది. మరి అనేక రాజ్యాలకు మరి వ్యాపారానికి మరి అనుకూలమైనటువంటి ప్రదేశంగా ఉంది. మరి అలాగే మరి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలన్నిటికీ ఈ యొక్క మరి అంత్యోక అనేది మరి శ్రేష్టమైనటువంటి పట్టణం. మరి వివిధ రకములైనటువంటి జనులు ఉండేటువంటి పట్టణంగా ఉంది. మరి ఇది మరి యెరూషలేముకు సుమారు ఒక 480 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది ఈ యొక్క పట్టణం. ఎందుకు మరి ఈ రోజున మరి ఆ ఊరు గురించి మాట్లాడుకుంటున్నాము అంటే మరి ఆ ఊర్లో మరి మొదటిగా సంఘము మరి ఏర్పడింది ఎక్కడంటే మరి యెరూషలేములో సంఘం ఏర్పడింది. మరి ఆరంభపు సంఘము యెరూషలేములో ఏర్పడితే ఆ యొక్క మరి యెరూషలేములో మరి ఏర్పడినటువంటి సంఘస్థులు ఎవరంటే యూదులు. తరువాత మరి ఈ యొక్క సువార్త విస్తరించింది. మరి అన్య జనుల లోనికి విస్తరించినప్పుడు మరి అన్య జనులలో మరి ఆరంభించినటువంటి సంఘాల్లో మొదటి సంఘమే ఈ యొక్క అంత్యోకియ
సంఘము. మరి ఫస్ట్ మరి ఇక్కడే మరి అన్ని జనులలో సంఘం అనేది మరి ఏర్పడటం జరిగింది. మరి ఈ ఊరిలోనే మరి ఫస్ట్ విశ్వాసులను మరి క్రైస్తవులు అని పిలిచినటువంటి సంఘము కూడా ఇదే. మరి ఈ సంఘాన్నే క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవులు, వీరు మరి క్రీస్తుని అనుసరించేటువంటి వారు. సుమారు మరి 500 కిలోమీటర్లు దూరంలో ఉండేటువంటి మరి యెరూషలేములో మరి క్రీస్తును సిలువ వేయటమైంది. మరి అక్కడ మరి ఉన్నటువంటి ఆ యొక్క మరి వార్త మరి క్రీస్తు ఆ యొక్క ఇజ్రాయెల్లో మాత్రం సంచరించినట్లుగా చూస్తున్నాం. మరి ఇదేమో మరి ఇజ్రాయెల్కి కొంచెం పైన ఉంటుంది. మరి ఇప్పుడైతే సదరన్ టర్కీ అనేటువంటి టర్కీ దేశంలో మరి దక్షిణంలో ఉండేటువంటి ఊరిది. సిరియాకి మరి బోర్డర్స్ లో ఉండేటువంటి మరి ఊరిది. మరి ఇక్కడ ఈ యొక్క సంఘం యొక్క మరి విశిష్టత చూస్తే మరి ఆశ్చర్యం అనిపిస్తుంది, నాకైతే సంతోషం అనిపిస్తుంది. మరి కొన్ని సంఘాల్లో మరి వారి యొక్క క్రమము, మరి వారి యొక్క విశ్వాసము, మరి వారి యొక్క భక్తి, వారి యొక్క మరి క్రీస్తులో ఎదిగేటువంటి పరిస్థితులు మరి ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. మరి అలాగే ఈ యొక్క మరి అంత్యోక సంఘం యొక్క పరిస్థితులు మరి ఆలోచిస్తే మరి ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. మరి సమయంలో జాగ్రత్తగా మరి అందరము కలిసి మరి వాక్యంలోనికి వెళదాం. మరి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనం. నమ్మిన వారు మరి అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఎక్కడ ఇది, ఎక్కడ మరి ఏ ఊర్లో అన్నటువంటి విషయాన్ని ఆలోచిస్తే 19వ వచనంలో కనిపిస్తుంది. స్టెఫను విషయంలో శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంతియోకయ ప్రదేశముల వరకు సంచరించి కుప్రియులు కొందరును కురేనియులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీకు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. ప్రభువు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. మరి ఎక్కడ ఇది జరిగిందంటే అంతియోకులో. మరి అంతవరకు సువార్త మరి ఎవరికి వెళ్ళిందంట? మరి యూదులకు మాత్రమే వెళ్ళింది. మరి యూదులకు మాత్రమే సువార్తను మరి అందించినటువంటి వారు మరి ఈ యొక్క అంతియోకకే వచ్చినప్పుడు మరి అక్కడ వాళ్ళు ఏం చేశారంటే మరి గ్రీసు దేశస్తులకు మరి యేసు క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్తను ప్రకటించారు. మరి అప్పుడు ఏమైందంటే ప్రభువు హస్తము వారికి తోడుగా ఉంది. మరి వాక్యమును అందించడంలో సువార్త మరి యూదులకు మాత్రమే కాదు, మరి అందరికీ సువార్త, అందరికీ రక్షణ, మరి అందరికీ విమోచన, మరి అందరికీ పాప క్షమాపణ కలిగిందన్నటువంటి విషయమును బట్టి ప్రభువు హస్తము వారికి తోడుగా ఉంది. అన్యులకు సువార్తను మరి అందించటంలో మరి దేవుని హస్తము వారికి తోడుగా మరి ఉన్నది. కాబట్టి అక్కడ వాక్యంలో ఏముంది? కనుక నమ్మిన వారు మరి అనేకులు మరి ఎవరి వైపు తిరిగారండి? ప్రభువు అట్టు తిరిగారు. మరి ఈ యొక్క అంత్యోక సంఘం యొక్క మరి 1వ విశిష్టత ఏమిటంటే వారు మరి క్రీస్తును సొంత రక్షకునిగా మరి అంగీకరించాక, ఓకే మరి విన్నాము, మరి అంగీకరించామని చెప్పేసి మరి ఊరుకోలేదు. వాళ్ళు ప్రభువు అట్టు తిరిగారు, దేవుని మరి వద్దకు మరి వచ్చారు. ఈ యొక్క మన సమయంలో గుర్తుపెట్టుకోవాలి. అలాగే మరి అపోస్తల కార్యములలో కూడా మరి 5వ అధ్యాయంలో 12 నుంచి చదివితే మరి అక్కడ కూడా మరి కొన్ని విషయాలు కనిపిస్తాయి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము
12వ ప్రజల వచనం. మధ్య అనేకమైన సూచక్రియలను మహత్ కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. కానీ ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇక్కడ ప్రజల మధ్య ఏమవుతున్నాయండి? అనేకమైనటువంటి సూచక క్రియలు మహత్కార్యములు దేవుడు మన అపోస్తలుల చేత చేయించినట్లుగా వస్తున్నా. వారందరిలో మరి ఏక మనస్సు వచ్చింది. మరి అయితే ఇక్కడ 14వ వచనంలో ఏం కనిపిస్తుందంటే ప్రజలు వారిని కనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడ్డారు. మరి వీళ్ళందరూ ఎవరంటే మరి యూదులు. ఆరంభంలో మరి యూదులతో మరి ఆరంభమైనటువంటి ఈ యొక్క సువార్త మరి 11వ మరి అధ్యాయంలోనికి వచ్చేసరికి అన్యులలో అనేకులు మరి క్రీస్తుని విశ్వసించి ప్రభు తట్టు తిరిగారు. మరి ఈ సమయంలో మరి ఈ సంఘంలో మరి ఇక్కడ కూర్చున్నటువంటి మరి అందరము అన్యులమే. మరి యూదులు కానటువంటి వారందరూ అన్యులే. మరి ఎవరు ఇక్కడ ఇజ్రాయెల్లో పుట్టలేదు, ఎవరు యూదులం కాదు, మరి అందరము మరి అన్యులమే. మరి అయితే మీ యొక్క అన్య సంఘములకు పునాది ఎక్కడ మరి ఆరంభమైందంటే ఈ యొక్క మరి అంత్యొక్క సంఘములోనే మరి ఆరంభమైందని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మరి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 22 నుంచి చదవండి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండను బోధ నందకుండను మొండికి తిరిగిరి. ఇక్కడ మరి దేవుడైనటువంటి యెహోవా జనులకు సెలవిచ్చాడనమాట. విశ్రాంతి దినమును కూర్చున్నటువంటి ఆజ్ఞ ఇస్తే ఆ యొక్క ఆజ్ఞకు వాళ్ళు ఏం చేయలేదండి? చెవి ఇవ్వలేదు, గ్రహించలేదు, ఆ బోధలను వినలేదు. వాళ్ళు ఏం చేశారంట? వెనక్కి తిరిగి మరి వాళ్ళకి ఇష్టమైందే వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోయారు. మరి సమయంలో సంఘాల్లో కూడా మరి ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కొందరు వింటారు, చక్కగా గ్రహిస్తారు, మరి క్రీస్తులో మరి ఎదుగుతూ ఉంటారు, క్రీస్తు కొరకు జీవిస్తూ ఉంటారు. అదే సంఘంలోనే కొందరు ఇంకొక రకం వాళ్ళు ఉంటారు. విన్నట్లుగానే ఉంటారు, వినరు. మరి అర్థమైనట్లుగానే ఉంటారు, మరి అర్థం చేసుకోరు. గ్రహించినట్లుగానే ఉంటారు, గ్రహింపరు. సంఘాల్లో ఈ యొక్క 2 రకాలైనటువంటి వ్యక్తులు, వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. మరి మరి సమయంలో మరి అంత్యొక సంఘంలో అయితే మరి వారందరూ మరి ప్రభువు తట్టు తిరిగితే మరి ఈ సంఘంలో, సంఘం అంటే ఎవరండి? నువ్వు నేనే కదా. మరి నీవు మరి ఎవరి తట్టు తిరుగుతున్నావు ఈ రోజున? మరి ఇశ్రాయేలులు దేవుడు చెప్పినటువంటి మాటను మరి వినకుండా ధిక్కరించారు, తిరస్కరించారు, వ్యతిరేకించారు, వినలేదు. మరి ఈ రోజున మరి క్రైస్తవుడిగా మరి క్రీస్తును కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మరి నీవు నేను మరి ఆయన మాటను విని మరి ఆయన వైపు తిరుగుతున్నామా? సంఘముగా తిరిగితే నేను ప్రైజ్ ద లార్డ్. లేదంటే మరి అంత్యొక సంఘం చేసినట్లు మరి నువ్వు నేను సంఘముగా చేయకుండా ఉంటే మరి నీ నా పరిస్థితి మరి ఏమవుతుందో మరి ఆలోచించు. ఇక రెండవ విషయానికి వెళితే ఇక మరి అంత్యొక
సంఘంలో మరి ఐక్యత కూడా కనిపిస్తూ ఉంది. మరి ఐక్యత అంటే ఈ యొక్క సంఘం మరి ఏర్పడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఐక్యత కూడా కావాలి. అదే మరి అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో ఇందాక 19వ వచనంలో చూసామని మనం ఏముందో అక్కడ 11వ అధ్యాయము 19-20 వచనాలు. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికిని వాక్యము బోధింపక ఫెనీకే, కుప్రా, అంటియోకే ప్రదేశముల వరకు సంచరిస్తున్నారు. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండేది. ఎవరెవరు ఉన్నారండి? కుప్రీయులు, కురేనీయులు వారిలో ఉన్నారు. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు కుప్రీయులు, కురేనీయులు ఎవరితో మాట్లాడుతున్నారు? గ్రీసు దేశస్తుల వారితో మాట్లాడి మరి వాక్యాన్ని విశ్లేషిస్తున్నారు. అంటే ఈ యొక్క మరి కురేనీయులు, కుప్రీయులు మరి వీళ్ళైతే మరి ఆరంభంలో మరి యూదులకు మాత్రమేనా? మరి ఇప్పుడేం చేస్తున్నారు వాళ్ళు? మరి గ్రీసు దేశస్తులతో కూడా మాట్లాడుతున్నారు. మరి యూదులేమో సూచక క్రియలను కోరుకుంటారు, మరి యూదులేమో మరి అద్భుతములను మాత్రమే కోరుకుంటారు. మరి గ్రీసు దేశస్తులేమో మరి అద్భుతాలు, సూచక క్రియలు, మరి ఆశ్చర్య కార్యాలు మరి వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి ఏం కావాలి? మరి జ్ఞానం కావాలి. మరి గ్రీసు దేశస్తులు ఎక్కువ మరి ఆలోచన విధానం కలిగినటువంటి వారు. మరి అయితే మరి ఇక్కడ మరి వాక్యం చెప్పేటువంటి వాళ్ళు ఎవరు? సామాన్యమైనటువంటి వ్యక్తులు. మరి జ్ఞానం ఎలాగ వెళ్తుంది వాళ్ళకి? అందుకే మరి అక్కడ ఆన్సర్ ఉంది, ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను. సువార్తను ప్రకటించడంలో గుర్తుపెట్టుకోవాలి, నీ జ్ఞానం అక్కర్లేదు, నీ బుద్ధి అక్కర్లేదు, నీ మరి విధేయత మరి విశ్వాసముతో మరి అడుగు ముందుకు వేస్తే, ఏక మనస్సుతో సంఘము మరి అడుగు ముందుకు వేస్తే అక్కడ దేవుని హస్తము మనకి తోడుగా ఉంటుంది. కాబట్టి మరి మాట్లాడేది దేవుడు కాబట్టి మరి విన్న హృదయాల్లో మరి కార్యము జరుగుతుంది. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. ఇక్కడ వీళ్ళకి మరి జ్ఞానము లేనప్పటికీ మరి జ్ఞానము కోరుకునేటువంటి మరి వ్యక్తులకు సువార్తను ప్రకటించినప్పుడు మరి వాళ్ళు విశ్వసించారు అంటే మరి వాళ్ళకి ఆ యొక్క జ్ఞానం మరి ఎలాగందింది? ప్రభు హస్తము వారికి తోడుగా ఉన్నది కాబట్టి. సంఘమా, సంఘస్థులారా, మరి ఈ యొక్క సమయంలో మరి సంఘంలో ఉన్నటువంటి మనము మరి ఏం చేస్తున్నాం? మరి ఏకం మనసుతో ఉంటున్నామా? మరి ఒకరం మరి హత్తుకుంటున్నామా? సువార్త విషయమై, దేవుని రాజ్య విషయమై మరి ఏక మనస్సు కలిగి ఉంటున్నామా? మరి ఐక్యత కలిగినటువంటి సంఘముగా ఉంటున్నామా? లేకపోతే నేను వేరు, నువ్వు వేరన్న ఉద్దేశంతో జీవిస్తున్నాము? సంఘములో మరి ఐక్యత మరి ఎప్పుడు కలిగి ఉండాలి. అయితే కొరింథీ సంఘంలో ఆ యొక్క ఐక్యత లేనప్పుడు పౌలు ఊరుకోలేదు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలోనే పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటాడు. 10వ వచనం నుంచి, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలనియు మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవాలనియు మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొంచున్నారని నా తాత్పర్యము ఏంటి? ఇక్కడ కలహములు అంటే పోట్లాట్లను, విభేదములు అంటే ఏదో కొట్టేసుకుంటున్నారనో కాదు ఇక్కడ అర్థం. మరి ఒకడేమంటున్నారు, నేను పౌలు వాడనంటాడు, మరి ఇంకొకడేమో కేఫా వాడిని అంటున్నాడు, మరి ఇంకొకడేమో అపోలో వాడిని అంటాడు, మరి ఇంకొకడేమో మరి క్రీస్తు వాడిని అంటున్నాడు. సంఘంలో మరి ఐక్యత లేకుండా అయిపోయింది. నేను గొప్ప అంటే మరి నేను
గొప్ప మరి అన్నట్టు వచ్చేసినప్పుడు మరి అపోస్తలుడైనటువంటి పౌలు మరి దీనిని ఆరంభంలోనే ఖండిస్తున్నాడు, గద్దించాడు, వాళ్ళను సరిచేశాడు. ఎందుకంటే సంఘంలో మరి ఈ విధమైన విభేదాలు ఉండకూడదు. మరి ఇది క్రీస్తు సంఘము, మరి క్రీస్తు సంఘములో ఉన్నటువంటి మరి అందరము మరి అవయవములు మరి అన్నటువంటి విషయాలైతే ఎఫెసీయులకు రాసిన పత్రికలో, గలతీయులకు రాసిన పత్రికలో మరి వాళ్లకు విశ్లేషించడం జరిగింది. మరి ఇక్కడ పౌలు ఉద్దేశం ఏమిటంటే సంఘములో ఐక్యత ఉండాలి. మరి అంత్యోక సంఘములో కుప్రీయులు, కురేనీయులు వాళ్ళు వచ్చి మరి ఏక మనసుతో మరి గ్రీసు దేశస్తులకు మరి వాక్యం చెప్పినప్పుడు మరి ఏ విధంగా ఆ యొక్క మరి ఐక్యతను బట్టి దేవుని హస్తము వారికి తోడుగా ఉండి సువార్త విస్తరించిందో, సంఘములో మరి ఐక్యత ఎప్పుడైతే ఉంటుందో అక్కడ దేవుని హస్తము సంఘానికి తోడుగా ఉండి ఆ సంఘము నుంచి మరి కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఇదే. సంఘములో ఐక్యత కావాలి. అందుకే బైబిల్లో పాత నిబంధనలో కూడా మరి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవుని దృష్టికి మరి ఐక్యత అనేది మరి ఎంతో మరి మేలు, సంఘానికి మేలు. దేవుని దృష్టిలోనూ అది మరి మనోహరంగా కనిపిస్తుంది. ఒకటవ విషయం మరి అంత్యోక సంఘమును బట్టి చూస్తే వాళ్ళు ప్రభువు అట్టు తిరిగారు. మరి రెండవ లక్షణం మరి వారిలో కనిపించింది ఏంటంటే మరి ఐక్యత కలిగినటువంటి వారిగా మరి స్వార్థ పనిలో వాడబడ్డారు. ఇక మూడవ విషయానికి వెళితే అపోస్తల కార్యములో మరి 11వ అధ్యాయంలోనే 23వ వచనం చదవండి. ఇప్పుడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ఎవరు మరి హెచ్చరించింది ఎవరు అంటే బర్నబా మరి అనేటువంటి ఒక వ్యక్తి. మరి ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి అంత్యోక్యకి అంటే 22వ వచనం చూద్దాం. మరి అంత్యోక సంఘములో అంత్యోకలో మరి అనేకులు మరి క్రీస్తును సొంత రక్షకునిగా మరి అంగీకరించారని ప్రభు తట్టు తిరిగారు మరి అన్న వార్త మరి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? యెరూషలేముకి వెళ్ళిపోయింది. అప్పుడేమైంది? వారిని గూర్చిన సమాచారము 22వ వచనం, యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యోకయ వరకు పంపారు. ఓకే, ఆయన వచ్చాడు. ఏం చేశాడు? మరి అతడు వచ్చి దేవుని కృపను చూచి ఏం చూస్తున్నాడంటే అక్కడ మన అంత్యోక సంఘంలో దేవుని కృప విస్తరించినట్లుగా గుర్తించాడు. దానికి గల కారణము వారు ప్రభు అట్టు ఎరగటం ఒకటైతే, సంఘంలో మరి ఐక్యతగా ఉండటం మరి ఇంకొకటి అయితే, మరి ఏ సంఘం అయితే ప్రభు అట్టు సంఘం తిరుగుతుందో, మరి ఏ సంఘం అయితే మరి ఐక్యతతో ఉంటుందో ఆ సంఘములో దేవుని కృప విస్తారముగా విస్తరించి ఉంటుంది. బర్నబా మరి యెరూషలేము నుంచి వచ్చి ఆ సంఘంలో ఏం చూస్తున్నాడండి? దేవుని కృప. అద్భుతమైనటువంటి మాట. వచ్చి దేవుని కృపను చూచి రెండోది ఏం చేశాడు? సంతోషించి. ఎందుకని సంతోషించాడు? మరి ఇంత వరకు మరి యూదులలో మాత్రమే ఉన్నటువంటి ఈ రక్షణ అనుభవము మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అన్య జనులలోనికి కూడా రావడాన్ని బట్టి బర్నబా సంతోషించాడు. దేవుని కృపను బట్టి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించాడు. ఇప్పుడు అందరూ ప్రభు అట్టుకైతే తిరిగారు. ఇప్పుడు బర్నబా వచ్చి ఏమంటున్నాడు? తిరిగారు, వచ్చారు, సంతోషమే.
క్రీస్తు కృపను మరి అనుభవిస్తున్నారు, సంతోషమే. మరి అక్కడతో ఆగవద్దు. స్థిరమైనటువంటి హృదయముతో మీరు దేవుణ్ణి హత్తుకోండి అంటున్నాడు ఇక్కడ. మీరు తిరిగారు, సంతోషమా? కృపను అనుభవిస్తున్నారు, సంతోషం. అయితే మరి తాత్కాలికముగా ఇది ఉండకూడదు, ఇది శాశ్వతముగా మీరు స్థిరమైనటువంటి హృదయము కలిగి ఉండండి. అప్పుడప్పుడు సంఘాల్లో ఈ స్థిరమైనటువంటి హృదయాలు ఉండవు. ఒక వారం వస్తారు, 2 వారాలు రారు, 3 వారాలు వస్తారు, 2 వారాలు రారు. ఏంటంటే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, రకరకాలైనటువంటి సాకులు చెప్తూ ఉంటారు. స్థిరమైనటువంటి హృదయం ఉండదు. స్థిరమైనటువంటి మనస్సు అంటే ఇంక ఒక్కసారి మరి క్రీస్తును వెంబడించాక ఇక మరి ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ మరి ఆయనను మరి వెంబడించడంలో మరి వెనకడుగులు వేయకుండా సాగేటువంటి హృదయం, స్థిరమైనటువంటి హృదయముతో మీరు ప్రభువును హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించినప్పుడు మరి అందరూ విన్నారా, వినలేదా? ఎవరో ఒకళ్ళు వచ్చి రోడ్డు మీద ఒక వ్యక్తి వచ్చి హెచ్చరిస్తే ఊరుకుంటామండి మనం? లేదు కదా. మరి ఆ వ్యక్తి ఎవరు వచ్చారు, అసలు అతనిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? మరి ఆ యొక్క వ్యక్తిని బట్టి జనులు వింటారు. మరి అందరి మాటలు వినరండి. మరి ఈ బర్నబా ఎవరంట? అతడు పరిశుద్ధాత్మతోనూ మరి విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. అలాంటి వ్యక్తి బహు జనులు ప్రభు పక్షమున మరి ఇంకా చేరారంటండి. ఎందుకని? ఆ సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి మరి యెరూషలేములో నుండి మరి అంత్యోక్యకి వచ్చినప్పుడు మరి అక్కడ దేవుని కృపను అనుభవిస్తున్న సంఘమును చూచి సంతోషించి మరి ఇంకా ప్రభువునందు స్థిరమైన హృదయముతో మరి ఆయనను హత్తుకోండని చెప్పాడు. చెప్పినప్పుడు మరి ఆయన చెప్పిన వ్యక్తి సత్పురుషుడు, ఒక మంచి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి వచ్చి మరి అలా చెప్పినప్పుడు సంఘం ఏమైందండి? మరి ఇంకా సంఘము మరి అభివృద్ధి అయింది. మరి ఇంకా సంఘంలో మరి అనేకులు చేర్చబడ్డారు. మరి ఆత్మీయ కుటుంబ సభ్యులారా, సహోదరులారా, మరి నీ సాక్ష్యం ఎలాగుంది? ఇతరులకు సువార్త చెప్తున్నప్పుడు మరి మన సాక్ష్యం సరిగ్గా ఉంటేనే జనులు వింటారు, నమ్ముకుంటారు. మరి నేను సరిగ్గా లేకుండా ఎవరికో ఏదో చెప్తాకు వెళ్ళాను అనుకోండి, వింటారు. ఏమంటారు? ఫస్ట్ నీది నువ్వు చూసుకో అంటారు. నువ్వు మరి నీ కుటుంబాన్ని సరిగ్గా చూసుకో. నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా చూసుకోలేవు, మరి నీది నువ్వే చూసుకోలేవు, మరి నాకు చెప్పొచ్చావా అంటారు. అవునా కాదండి? మరి ఇక్కడైతే బర్నబా మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తిగా వచ్చినప్పుడు ఆ సంఘం ఏమైందంటే మరి అతన్ని చేర్చుకోవడమే కాదు, మరి క్రీస్తుని మరి హత్తుకోవడమే కాదు, మరి ఇంకా మరి అనేకులు మన సంఘంలో చేర్చబడ్డట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి. ఆ విధంగానే మరి అపోస్తలుల కార్యంలో 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 32 నుంచి చదవండి. 17వ అధ్యాయము 32 నుంచి. అపహాస్యము చేసిరి. అయితే కొందరు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. కొందరు. ఏథెన్స్ అనేటువంటి పట్టణము చాలా పెద్ద పట్టణం. అది ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి జనులు భక్తికి విలువిచ్చేటువంటి ఊరది. మరి అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఆ ఊరు వచ్చినప్పుడు 22వ వచనంలో కనిపిస్తుంటుంది. ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి కలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది అనేసి అని మరి అక్కడ ఉన్నటువంటి మన అవకాశాన్ని ఉపయోగించుకుని
సువార్తను చెప్పాడు. ఏంట అవకాశం అంటే తెలియబడని దేవుడు అని రాశారు అక్కడ. అంటే వాళ్ళకి మరి ఎంత భక్తి అంటే అందరినీ మరి ఆరాధిస్తూ మరి ఇంకా ఎవరైనా తెలియని దేవుడు ఎవరన్నా ఉంటే మరి ఆయనకి కూడా ఆరాధిస్తూ ఉంటారు వాళ్ళు. అంటే అంత భక్తి అన్నమాట వాళ్ళకి. ఎరిగినటువంటి వాళ్ళందరినీ పెట్టుకున్నారు. మరి ఇంకా ఎవరన్నా ఉన్నారేమో, ఒకవేళ ఉంటే మరి ఆయనకి కూడా మరి ఆరాధిస్తూ ఉంటే ఈ పౌలు ఆ తెలియబడని దేవుడని రాశారే, ఆ దేవుడు నాకు తెలుసు వాడుకున్నాడు అవకాశాన్ని. చక్కగా సువార్తను ప్రకటించాడు. అలాగే ప్రకటిస్తూ 31వ వచనానికి వచ్చాడు. 30వ వచనంలోకి వచ్చినప్పుడు మరి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికి ఆధారము కలుగజేసి ఉన్నాడు. మరి క్రీస్తు మరణించాడు, సమాధిలో ఉన్నాడు. మరి ఇప్పుడు దేవుడు మరి అతనిని సమాధిలో నుంచి లేపాడు అన్న మాట ఎప్పుడైతే చెప్పాడు అపోస్తలుడైనటువంటి పౌలు, మరి వాళ్ళందరూ మరి పునరుద్ధానమును కూర్చి వాళ్ళు నమ్మరు. తిరిగి లేవటం అనేటువంటి విషయాలు వాళ్ళు నమ్మరు. మరి అలాంటి ప్రదేశంలో ఏథెన్స్ లో మరి ఎప్పుడైతే పౌలు మరి క్రీస్తు యొక్క పునరుద్ధానమును గురించి విశదీకరించాడో మరి వెంటనే మరి అప్పటి వరకు జాగ్రత్తగా వింటున్నటువంటి వాళ్ళందరూ మృతుల పునరుద్ధానము గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. మరి అంతవరకు విన్నారు. చిన్న మాట వాళ్ళకి అబ్జెక్ట్ అయింది. మరి అపహాస్యం చేశారు, అంటే మరి హేళనగా చేశారు. మరి ఇందాకేమో అక్కడ మొదటి వాక్యంలో సైనికులు అపహసించారు, మరి అపహాస్యం చేశారు, మరి హేళనగా మాట్లాడారు. మరి క్రీస్తు అయితే నేను రక్షించుకోవచ్చు కదా అని అపహాస్యం చేశారు అక్కడ. మరి ఇక్కడేమో మరి మరి ఏథెన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు మరి అపహాస్యము చేశారు. మరి కొందరైతే దీని గూర్చి చెప్పునది కొందరేమో మరి ఆసక్తి చూపిస్తున్నారు, కొందరేమో మరి అపహసించారు, మరి కొందరేమో మరి ఆసక్తిని చూపిస్తున్నారు. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మాత్రము అతన్ని హత్తుకొని విశ్వసించిరి. కొందరు అపహసించారు, కొందరేమో మరి ఆసక్తిని చూపించారు, కొందరేమో విశ్వసించారు. సంఘంలో కొన్ని సమయాల్లో మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనము సువార్తను ప్రకటించేందుకు వెళ్ళినప్పుడు కొందరు అపహసిస్తారు, హేళనగా మాట్లాడతారు, తిడతారు. కొందరేమో సరే అండి మాకు ఇంట్రెస్ట్ ఉంది, మా అమ్మ కూడా చర్చికి వెళ్తుంది, మా అక్క కూడా చర్చికి వెళ్తుంది, మీరు చెప్పింది కరెక్టేనండి, మాకు ఆసక్తి ఉందండి అంటారు కొందరు. అంటే అవకాశం ఇస్తున్నారు, ఇంకొక విజిట్కి అవకాశం ఇస్తున్నారు వాళ్ళు. కొందరేమో విశ్వసిస్తారు, అంటే ఇమ్మీడియట్ గానే కాదు, మరి ఆ విధంగానే మరి ఇక్కడ కూడా జరిగినటువంటి కార్యం అదే. మరి అపహసించింది కొందరైతే, ఆసక్తి చూపించింది మరి కొందరైతే, విశ్వసించింది కొందరు. విశ్వసించి ఏం చేశారంట, మరి ఆయనను హత్తుకొని విశ్వసించారు. ఆయనను మరి హత్తుకొని విశ్వసించారు. బైబిల్లో ఈ యొక్క హత్తుకోవడం మన అన్నం మాట ఎప్పుడైతే వింటామో ఎవరు గుర్తొస్తారంటే రూతు గుర్తొస్తుంది అందరికి. అవునా కదండి? ఓర్పా, రూతు. చూడండి రూతు గ్రంథంలో 1వ అధ్యాయము. ఇక్కడ వీళ్ళు
కరువు వచ్చిందని చెప్పి బెత్లెహేము అంటే రొట్టెల గ్రామంలో నుండి కరువు వచ్చిందని చెప్పి ఎక్కడికి వెళ్ళారండి? మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. కరువు వచ్చింది, అక్కడికి వెళ్ళి వద్దాము అనేసి వాళ్ళు మోయాబ్కి వెళ్ళారు. ఎవరెవరు? ఎలిమెలకు, నయోమి, ఇద్దరు కుమారులు. ఓకేనా? అవి మరి ఎలిమెలెక్ అంటే అర్థము రాజు, అంటే రాజులు అంటాడు. రాజు ఇప్పుడు ఏమైపోయాడు? ఊరు వదిలి వెళ్ళిపోయాడు. ఓకేనా? రాజు. నయోమి అంటే సింపుల్ అర్థం ఏంటంటే జాయ్, సంతోషం, ఆనందం. ఏమని అనుకోండి, సంతోషానికి సాదృశ్యం ఆమె. రాజు ఊరు వదిలి వెళ్ళిపోయాడు, సంతోషమేమో ఊరు వదిలి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ ఊరు వదిలి వెళ్ళారు. వీళ్ళు ఇద్దరికి కుమారులు ఇద్దరున్నారు. ఎవరు? మహ్లోను, కిలియోను. మహ్లోను, కిలియోను. మోయాబు దేశంలో మహ్లోను, కిలియోను. మహ్లోను అన్నటువంటి మాటకు అర్థము రోగం అయితే, కిలియోను అన్న మాటకు అర్థం బలహీనత. చూడండి, బెత్లెహేము రొట్టెల గ్రామంలో నుండి మరి మోయాబుకు వెళ్ళినటువంటి వీళ్లకు పుట్టినటువంటి పిల్లలు, ఒకడేమో రోగం అంట, ఇంకొకడేమో బలహీనత అంట. మరి వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళైనాయి. ఇప్పుడు ఏమైపోయింది? రాజుగారు చనిపోయాడు, రోగం కూడా చనిపోయింది, బలహీనత కూడా చనిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి నయోమిలో మరి ఆనందం కోల్పోయింది, మొత్తం అంతా పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? భక్తి వచ్చింది. ఇప్పుడు ఏమంటుంది? ఇప్పుడు కోడలతో వెళ్తూ ఉండగా మరి ఆమెకు వచ్చినటువంటి మరి ఆలోచన ఏమిటంటే, అమ్మా ఇప్పుడు ఇద్దరు కుమారులు చనిపోయారు, మరి నేను సొంత ఊరు వెళ్ళిపోతున్నాను, మరి మీరు మరి మీ యొక్క పుట్టింటికి వెళ్ళండి మరి అన్నప్పుడు మరి ఇద్దరు మరి అత్తయ్యను వెంబడించారండి. మరి ఇద్దరు మంచోళ్లే. ఈ యొక్క అత్తగారు ఏం చేస్తుందంటే, మీరు వెనక్కి వెళ్ళండి అని మరి ఫోర్స్ చేస్తుంది. వార్ప ఏం చేస్తుందంటే, అత్త మాటకి విధేయత చూపించింది. అందరూ రాంగ్ అనుకుంటాం, రాంగే కాదు. అత్త అంటే ఇష్టం ఆమెకి. అత్త చెప్పినటువంటి మాట విధేయత చూపించి సరే ముందు పెట్టుకుంది. సరే అత్తయ్య, మరి నువ్వు చెప్పిందే చేస్తాను, మరి నువ్వు అన్నట్లుగానే వింటాను అనేసి ముందు పెట్టుకుని వెళ్ళిపోయింది. అయితే రూత్ ఏం చేస్తుంది? చదవండి ఇప్పుడు 14వ వచనంలోకి వెళ్ళండి. ఇప్పుడు ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనేను, రూతు ఆమెను హత్తుకొనేను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనముల యొద్దకును తన దేవుడి యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. వెళ్ళిపో అంటే 18వ వచనంలో చూస్తే, తనతో కూడా వచ్చుటకు ఆమెకు ఏం కుదిరిందండి? ఏం కుదిరిందంట? మనసు కుదిరిందని నయోమి గ్రహించు. మరి నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు అని చెప్పేసి రావటంతో నిజంగా మరి ఎంతటి మరి ఆశీర్వాదకరంగా అయిందంటే, ఆ మరి స్థిరమైన హృదయముతో రూతు మరి నయోమిని మరి హత్తుకోవటం వలన, బైబిల్లో ఒకటి ఉంటుంది కదండి, మరి ఎవని మనస్సు నీ మీద మరి ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి కలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచెను. మరి రూతు యొక్క హృదయము మరి నయోమిని ఇప్పుడు హత్తుకునే విధంగా కుదిరింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆమె దావీదు లాంటి రాజుకి ఏమైందండి? మామ అయింది. మామ దావీదుకు మామ. అలాగే ఆ యొక్క బోయాజు వంశంలో నుండే వచ్చినటువంటి వాడు కూడా క్రీస్తే. ఎందుకు మరి ఈ విషయాలు చెప్తున్నామంటే,
మరి ఆమె మనస్సు కుదిరింది. మరి అత్తను హత్తుకొని మరి ఆమెను మరి వెంబడించేందుకు మరణము మరి బాపేంత వరకు వివాహాల్లో అమ్మా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెరీ గుడ్ ఎవరు చెప్తున్నారు? వ్యాధి ఎందును రోగమందును ఈ మధ్య వివాహం ఆయన కొడకు గుర్తుంటే ఇలాంటి మాకెక్కడ గుర్తుంటే 30 ఏళ్ళు అయిపోయింది. గుర్తుండాలి, గుర్తుండలేదంటే కష్టమే. ఓకేనా? మరి వ్యాధి ఎందును రోగమందును కష్టమందును నష్టమందును మరణము మనలను మరి ఎడబాపు వరకు అని వాగ్దానాలు ఇస్తాం. ఇచ్చింది ఎంత వరకు నెరవేర్చుకున్నాం. మరి ఇక్కడైతే మరి ఈ యొక్క రూతు నయోమిని హత్తుకోవడానికి కారణం ఉన్నటువంటి యజమానుడేమో మరణించాడు, వాగ్దానం ఇచ్చినటువంటి వాడు మరణించాడు. మరి అయినప్పటికీ మరి ఆమె నయోమిని మరి హత్తుకుంది, వెళ్ళింది. మరి అనేకులకు రాబోయే రోజుల్లో మరి ఆశీర్వాదకరముగా మారింది. మరి ఈ యొక్క అంత్యోక సంఘంలో ఉన్నటువంటి ఈ యొక్క మూడవ లక్షణము మరి ఏంటయ్యా అంటే స్థిరమైనటువంటి మనస్సుతో వాళ్ళు దేవుణ్ణి హత్తుకున్నారు. మీ కుటుంబ సభ్యులారా, అలాగా మనము కూడా మరి జీవితంలో రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. మరి ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి, శారీరకంగా ఉంటాయి, మరి మానసికంగా ఉంటాయి. రకరకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనము మరి క్రీస్తును మరి ఎంత వరకు స్థిరమైన హృదయముతో మరి హత్తుకుంటున్నాం మరి అన్నది ముఖ్యమైనటువంటి విషయం. అలాగే మరి యొక్క అంత్యోక సంఘంలో ఉన్నటువంటి మరి ఇంకొక లక్షణము ఏంటంటే మరి వారు దర్శనము కలిగినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు ముందు చూపు కలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క దర్శనమును పొందుకొని మరి దేవుని మాటకు విధేయత చూపించినటువంటి మరి సంఘముగా కనిపిస్తుంది. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 1 నుండి ఎవరైనా ఒకరు చదవండి. 1 నుంచి మరి 3 వచనాలు. ఉండిరి. ఉపవాసము చేయుచుండగా ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ అంత్యోక సంఘం ఎలాంటిదంటే దర్శనము కలిగినటువంటి సంఘముగా ఉందండి. మరి ఇక్కడ మరి అనేకులు ఉన్నారు. ఇక్కడ ఈ సంఘంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు అనేకులు ఉన్నారు. వాళ్ళలో బర్నబా ఒకడు, పౌలు ఒకడు, మరి ఇంకా మరి అనేకమైనటువంటి బోధకులు ఉన్నారు. మరి వారిలో ఐక్యత ఉందని చెప్పి విన్నాం. వారిలో స్థిరమైన హృదయంతో దేవుణ్ణి హత్తుకునేటువంటి హృదయం కలిగిన వారుగా ఉన్నారని విన్నాం. మరి ఒకటవదిగా వాళ్ళందరూ ప్రభువు తట్టు తిరిగారు మరి అన్న విషయం కూడా విన్నాం. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాసము చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వారితో మాట్లాడటం మరి ఆరంభమైంది. మరి యెరూషలేములోనేమో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. వచ్చి శిష్యులతో, సీమోను పేతురుతో మరి మాట్లాడటమైంది, శిష్యులందరితో మాట్లాడటమైంది. మరి ఇక్కడ మరి అన్య జనుల మధ్య మరి ఏర్పడిన సంఘములో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం మరి ఆరంభించి, అక్కడేమో మరి యూదుల సంఘములో, మరి ఇక్కడేమో మరి అన్య జనుల మధ్య ఏర్పడిన సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏం మాట్లాడుతున్నాడంటే, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు. ఎందుకు? నేను ఒక పని కొరకు వీళ్ళను మరి ఏర్పరచుకున్నాను. వీళ్ళు ఇక్కడ ఉన్నారంటే ఒక పని కొరకు ఉంచాను. ఇక్కడ ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మరి నువ్వు ఇక్కడ ఉన్నావంటే దేవుడు ఏదో ఒక పని కొరకే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. నువ్వు ఇక్కడ ఈ సంఘంలో ఎదుగుతున్నావంటే గుర్తు చేసుకో, మరి ఏదో ఒక పని కొరకు
యేసయ్య నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. ఈ సంఘంలో నిన్ను ఎదిగిస్తున్నాడు. సంఘంలో వాక్యంతో నీకు మన ఆత్మీయ ఆహారం ఇస్తూ ఎదిగిస్తున్నాడు. ఎందుకంటే ఒక పని కొరకు దేవుడు మరి ఒక్కొక్కరిని ఎన్నుకుంటాడు. మరి ఇక్కడేమో మరి ఇద్దరిని ఎన్నుకున్నాడు, బర్నబాను సౌలును. వారిని నాకు ప్రత్యేక ఖర్చుడని వారితో చెప్పినప్పుడు మరి అంతటా వారందరూ ఏం చేశారు? మళ్ళీ ఇక్కడ మరి ఐక్యత కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళిద్దరినైనా ఎన్నుకునేది, వాళ్ళకంటే మేమన్నా తక్కువ? సంఘాలు ఇదో సమస్య ఉంటుందండి. ఎవరినన్నా ఎన్నుకున్నప్పుడు దేవుడు వాళ్ళని ఎన్నుకున్నారా, వాళ్ళకంటే నేనేమంత తక్కువ, వాళ్ళకంటే మరి ఆస్తిపరుని, వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది అనేసి ఈ విధంగా ఏం చేస్తామంటే చదువుకుంటా ఉంటారు, కొనుక్కుంటా ఉంటారు. చేయకూడదండి అది. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో వాళ్ళకి అందరూ సహకరించాలి. దేవుడు మరి ఎవరిని ఎన్నుకుంటాడో మరి వారికి అందరూ కూడా మరి ప్రోత్సహించాలి. అదే సంఘం అంటే. ఇక్కడ మరి అనేకులు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు బర్నబా సౌలు అన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? మరలా ఉపవాసం ఉన్నారంటే అండి, ఐక్యతతో ఉపవాసము ఉండి ప్రార్థన చేశారంటే వాళ్ళిద్దరి కోసం. అలాగే సంఘంలో ఏదైనా వ్యక్తులను దేవుడు మరి ఎన్నుకున్నప్పుడు మరి ఏర్పరచుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘమంతా మరి ఏక మనసుతో మరి వారి నిమిత్తము ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవా మరి నీవు ఏ పనికైతే మరి వారిని ఏర్పరచుకున్నావో నువ్వు వాడుకో అయ్యా, వారిని ఉపయోగించుకో అయ్యా అనేసి మరి వారి నిమిత్తము మరి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నువ్వు నేను ఉండాలి. ఇక్కడ పని కొరకు. ఓకేనా? ఇప్పుడు 14వ అధ్యాయము 26వ వచనం చూస్తే అక్కడ జవాబు అర్థమవుతుంది. 26వ వచనం. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము. అబ్బో, ఏమంటున్నారు వాళ్ళు? తాము నెరవేర్చిన పని నిమిత్తము. ఏంట పని? పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ పని కొరకైతే మరి ఏర్పరచుకున్నాడో వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అది నెరవేర్చారంట. నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి పౌలును బర్నబాను మరి ఎందుకు ఎన్నుకున్నాడండి? పని కొరకు. ఏంట పని? సువార్త పని. వీళ్ళు ఒక జర్నీ వెళ్ళొచ్చేసారు. అలాగా వెళ్ళి 26వ వచనంలో వాళ్ళు వాడ ఎక్కి కుప్రా నుంచి, సైప్రస్ నుంచి ఇప్పుడు అంత్యోకు వచ్చేసారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తాము నెరవేర్చిన పని నిమిత్తము. నెరవేర్చిన. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘంలో ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళు దేవుడు మీకు ఏ పని అయితే ఇస్తున్నాడో అది నెరవేరుస్తున్నావా? నమ్మకముగా జరిగిస్తున్నావా? చిన్నదవచ్చు పెద్దదవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి నమ్మకంగా ఆ యొక్క పనిని నెరవేరుస్తున్నావా? ఇక్కడ వాళ్ళు తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు ఏంటంటే అప్పగింపబడిన వారై. ఈ పని సొంత శక్తితో అవ్వలేదు, ఇది దేవుని కృప ద్వారా జరిగిందని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారండి? దేవునికి మహిమ తీసుకొస్తున్నారు. ఇది మేమిద్దరమే చేసాము, జాన్ కూడా తీసుకెళ్ళాము, మేము ముగ్గురమే చేసాము, ఈ విధంగా అంటలేదు వాళ్ళు. దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంత్యోకుకు వచ్చాక వాళ్ళు ఏం చేశారంటే వచ్చి ఏం చేశారు? సంఘమును సమకూర్చి. మరి ఏ సంఘం అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో, మరి ఏ సంఘం అయితే చేతుల నుంచి ప్రార్థన చేసిందో,
ఆ యొక్క సంఘమును సమకూర్చి ఇక్కడ అద్భుతమైనటువంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి మాట ఏంటంటే, దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీయు. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్స్. మేము మరి ఏమేమి చేశామో చెప్తాం, వినండి, కూర్చోండి. నో 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 ఆ విధంగా అంతే. వాడు ఈ రోజుకి ఆ రోజుకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఈ రోజున ఏదైతే అది నేనే చేశానంట, మేమే సాధించామంట, ఇది మా వల్ల అయిందంట, మేము లేకపోతే సంఘంలో ఇది అవ్వదు అంటాం, నేను ఉండబట్టే ఇది అయిందంటాం. తప్పు. సంఘంలో గుర్తుపెట్టుకోవాల్సింది, నీవు ఏమి చెయ్యలేవు ఆయన కృప లేకుండా. మరి నీవేమి సాధించలేవు మరి ఆయన కృప లేకుండా. కృపను పూర్తి విశదీకరించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే, మరి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ ఏంటవి? మరి అన్ని జనులు విశ్వసించుటయు ఆయన ద్వారము తెరచిన సంగతి. దేవుడు ఏం చేశాడు? మరి ద్వారములు తెరిచాడు. ఫస్ట్ ద్వారం యెరూషలేములో అయితే యూదుల్లో, రెండోదేమో అన్యుల్లో అంత్యోకులో అయితే, ఇప్పుడు మరి అనేక ప్రదేశాల్లో మరి అన్యులలో దేవుడు ద్వారములు తెరిచాడు. మరి ఆయన కృప, మరి ఆయన మాకు తోడుగా ఉండి మరి చేసినటువంటి కార్యములన్నిటికై సంఘం ఏం చేస్తుందండి? దేవునికి కృతజ్ఞతలు చెల్లించింది. ఈ రోజున ఆత్మీయ కుటుంబ సభ్యులారా, మరి మరి ఐక్యతతో ఉన్నటువంటి సంఘము ఉపవాసముతో వాళ్ళను పంపించారు. వచ్చాక మరి అందరూ కలిసి సంఘమంతా మరి కూడి మరి దేవుడు మరి వారి ద్వారా చేసిన కార్యములకు మరి కృతజ్ఞతలు చెల్లించారు. దర్శనము కలిగినటువంటి సంఘం. మరి ఈ రోజున మరి ఈ సంఘంలో కూడా దర్శనం ఉంది. దేవుడు ఒకటి చేయాలనుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో ఒక స్థలం విషయంలో కావచ్చు, రాబోయే రోజుల్లో ఆ యొక్క స్థలంలో కట్టనుద్దేశించినటువంటి మరి ఆలయం కావచ్చు, దర్శనం ఇచ్చాడు. ఆ యొక్క దర్శనంలో మరి ఎంత మంది సంఘములో మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అయ్యా మరి ఈ యొక్క పని కొరకు నన్ను వాడుకోనాయన అని మరి ఎవరెవరైతే మరి ఏకీపిస్తూ మరి ప్రార్థన చేస్తూ సహకరిస్తూ ఉంటారో, నిజంగా ఆ యొక్క సభ్యులను బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మరి సమయంలో మరి ఒకటవదిగా వాళ్ళు ప్రభు కట్టు తిరిగారు, రెండవదిగా మరి ఐక్యతతో ఉన్నారు, మరి మూడవదిగా స్థిరమైన హృదయమును కలిగి మరి ఆయనను హత్తుకున్నారు, మరి నాలుగవదిగా దర్శనము కలిగినటువంటి సంఘముగా ఉన్నది. మరి ఐదవ విషయము 11వ అధ్యాయము 26వ వచనంలో ఈ సంఘం ఎలాగుందంటే, ఇతరులకు ఒక మాదిరిగా ఉన్న సంఘముగా ఉన్నది. 26వ వచనం చదవండి. ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించి మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి. ఆమేన్ ఆమేన్. ఎలాగున్నారండి వీళ్ళు? మరి మాదిరిగా ఉన్నారు. ఏ విషయంలో? మరి మేము క్రైస్తవులము, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారము, మరి క్రీస్తుని మరి అనుసరిస్తున్నటువంటి వారము. ఈ యొక్క సంఘము మరి క్రైస్తవులు. ఈ రోజున మరి ఎంత మాదిరి అంటే, క్రైస్తవులు మరి క్రైస్తవుడు అన్న మాట ఓన్లీ మరి మూడు సార్లు రాయబడి ఉంటుంది బైబిల్లో. మరి ఫస్ట్ క్రైస్తవులు అనబడింది విశ్వాసులు ఎక్కడంటే మరి అంత్యోకులని. మరి ఈ రోజున ప్రపంచం మరి అంతా మరి క్రైస్తవులు అనిపించుకుంటున్నాం. మరి వీటన్నిటికీ ఫౌండేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, మాదిరి ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ యొక్క మరి అన్ని జనులలో మరి ఆరంభమైనటువంటి ఆ యొక్క మరి అంత్యోక నుంచే అది మాదిరికరమైనటువంటి సంఘముగా కనిపిస్తుంది. విశ్వాసుల యొక్క మరి మాదిరి ఎలా ఉండాలి? సంఘం మాదిరి అయితే మరి విశ్వాసుల మాదిరి ఎలా ఉండాలంటే, తీతుకు రాసిన 2వ తెస్సలోనిక 3వ అధ్యాయం
మరి 6 నుంచి సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరి యొద్ద నుండి తొలగిపోవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకొనవలనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోలేదు, ఎవరి యొద్దకు ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబవళ్ళు పనిచేయచ్చు జీవనం చేస్తుంది. మీరు మమ్మల్ని పోలి నడుచుకునేవారని మిమ్మల్ని మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఇలాగ చేసింది గాని మాకు అధికారం లేదని చేయలేదు. అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఎంత మరి అద్భుతమైన ఒక మాదిరిగా, అంటే ఆయన ఉంటూ మరి ఇతరులను మరి ఆ విధంగా ఉండమని అక్కడ హెచ్చరించాడో ఆలోచించుకోండి. ఒక మాదిరికరమైనటువంటి సంఘముగా, అది మరి అంత్యోక సంఘం అవ్వచ్చు, తెస్సలోనిక సంఘం అవ్వచ్చు, మరి ఈ సంఘం అవ్వచ్చు, మరి ఏ సంఘంలో అయినా ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి మరి అందరం ఇతరులకు ఒక మాదిరిగా ఉండేటువంటి వారముగా ఉండాలి. మరి మాదిరిగా ఉంటేనే సరిపోతుందా? సహకరించేటువంటి సంఘము గాను ఉండాలి. చూడండి, అపోస్తల కార్యం 11వ అధ్యాయము 27 నుంచి చదివితే సహకరించేటువంటి సంఘం గాను మరి అంత్యోక సంఘం కనిపిస్తుంది. మరి ఆ దినముల యందు సూచించాను. అలాగున చేసి బర్నబా సౌలు అని వారి చేత ఎవరైతే వీళ్ళని చూడటానికి వచ్చారో కరువు వస్తుంది అన్నటువంటి మాట విన్న మరి అంత్యోక సంఘంలో ఇప్పుడు విశ్వాసం కాదండి, వాడి విశ్వాసంలో నుండి శిష్యులు అయిపోయారండి. ఆ యొక్క మరి శిష్యులు ఏం చేస్తున్నారు? వారికి తోచినటువంటి సహాయాన్ని పౌలు బర్నబాతో పంపిస్తున్నారండి. సహకరించేటువంటి సంఘముగా ఈ యొక్క మరి అంత్యోక సంఘం కనిపిస్తుంది. అలాగే మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరి ఆఖరిగా మరి ఇంకొక విషయం చూసుకుందాం. మరి సేవకులను మరి ఆదరించినటువంటి సంఘముగా కనిపిస్తుంది. సేవకులను మరి ఆదరించినటువంటి సంఘము మరి ఇందాక చదువుకున్నామండి. ఆ యొక్క మరి సంఘములో పౌలు, బర్నబా మరి ఇంకా మరి అనేకులైనటువంటి బోధకులు ఉన్నారని మరి వారందరికీ సహకరించినటువంటి సంఘముగా మరి అంత్యోక సంఘం కనిపిస్తుంది. మరి ఆత్మీయులు సభ్యులారా, మరి ఈ సంఘము ఇది మరి క్రీస్తు సంఘము. మరి క్రీస్తు అనే మరి ఆయన శిరస్సుగా ఉన్నాడు. మరి సంఘము క్షేమంగా ఉన్నప్పుడు మరి క్రీస్తు సంఘముగా ఎలా పడుతున్నటువంటి మరి అందరిలో మరి ఈ లక్షణాలు కలిగి ఉన్నామా? ఒకటవదిగా ప్రభు తట్టు తిరుగుతున్నామా? మరి లోకము తట్టు తిరుగుతున్నామా? లోక మరి ఆశల తట్టు తిరుగుతున్నామా? రెండవదిగా మరి ఐక్యతలో ఉంటున్నామా? ఇతరుల వలె సంఘముల్లో భేద భావములతో ఉంటున్నామా? మూడవదిగా స్థిరమైనటువంటి హృదయముతో మరి దేవుణ్ణి మరి ఆయన వాక్యాన్ని హత్తుకుంటున్నామా? మరి లేక అస్థిరమైనటువంటి హృదయాలతో వేరే వాటిని మరి హత్తుకుంటున్నామా? దర్శనము కలిగినటువంటి వారిగా ఉన్నామా? లేకపోతే దర్శనము లేక నశిస్తున్నటువంటి మరి వ్యక్తుల వలె ఉన్నామా? అలాగే మరి ఒక మాదిరికరమైనటువంటి సంఘముగా ఉన్నామా? లేకపోతే సాక్ష్యాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులు లాగా ఉన్నామా? అటులనే మరి ఇతరులకు సహకరించేటువంటి వారిగా ఉన్నామా కష్టంలో ఉన్నప్పుడు? లేకపోతే స్వార్థంతో మరి ఎవరెట్లా పోతే నాకెందుకులే మరి అన్న హృదయంతో ఉన్నామా? సేవకులకు సహకరించేటువంటి వారుగా ఉన్నామా? లేకపోతే సేవకులకు సహకరించకపోగా
మరి నిందించేటువంటి వారిగా ఏమన్నా ఉంటున్నామా? మరి ఆ విధంగా ఉండకుండా ఈ యొక్క మరి అంత్యోక సంఘపు లక్షణాలతో కలిగినటువంటి సంఘముగా మరి అందరము మరి రేపు మరి క్రీస్తు రాకడలో ఎత్తబడేటువంటి సంఘములో ఎత్తబడే సంఘంగా ఉందాము. మరి దేవుని దృష్టికి మరి మెచ్చుకైనటువంటి వ్యక్తులు లాగా జీవితం కనుమూసుకుంటాం. సర్వరుడా కృపానిధి, కృపగలిగినటువంటి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి యెరూషలేములో అయ్యా మరి ఆది సంఘం యూదుల మధ్యలో ఆరంభమైతే అయ్యా మరి అంత్యోకులో మరి ఆదిమ సంఘం అయ్యా మరి అన్ని జనులలో ఏర్పడింది. అయ్యా మరి మేమందరము అయ్యా మరి అన్ని జనులుగా ఉండగా ఈ రోజున అంత్యోక సంఘంలో ఉన్నటువంటి సంఘపు లక్షణాలను గురించి విశ్లేషించారు. కొన్ని ప్రోత్సాహకరమైనటువంటి మాటలు, గద్దింపుతో కూడినటువంటి మాటలు, అయ్యా మరి ఆదరణతో కూడినటువంటి మాటలు విశ్లేషించాం. మరి విన్నటువంటి మేము మరి వాటిని హృదయంలో ఉంచుకొని వాటిని మరి ధ్యానించుకొని అయ్యా మరి వాటిని అనుసరించి ఇతరులకు అయ్యా మరి ఆశీర్వాదకరంగా ఉన్నట్టు సహాయం చేయమని యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.